పై ఫైర్ అయ్యారు. మార్చి నెల 1-2 తేదీల్లో పంపిణీ చేయాల్సిన పెన్షన్ సొమ్మును అక్రమ మార్గాన పంపిణీ చేశారంటూ ఆరోపించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలంటూ ప్రచారం చేస్తూ పంపిణీ చేశారన్నారు. ఈ మేరకు కలెక్టర్కు ఎన్నికల అధికారి సునీల్ కుమార్కు స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు నిమ్మల రామానాయుడు. కొంత వైఎస్ఆర్సీపీ మంత్రులు సైతం టిక్కెట్లు ఇస్తారన్నా కూడా మీకో నమస్కారం, మీకో పార్టీకి నమస్కారం అని చెప్పి ఈవేళ పార్టీని వదిలి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఇటువంటి స్థితిలో అధికారం కోసం, ముఖ్యమంత్రి కుర్చీ కోసం జగన్మోహన్ రెడ్డి అడ్డదారులు తొక్కుతూ సాక్షాత్తు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని తుంగలోకి తొక్కుతూ ఈవేళ అప్రస్వామికంగా ఈవేళ వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తూ ప్రజా సొమ్ముని, ప్రజాధనాన్ని ఈవేళ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈవేళ వినియోగించుకుంటూ దుర్వినియోగం ఏదైతే చేస్తూ ఉన్నాడో దానిపైన ఈరోజు కలెక్టర్ గారికి ఈవేళ ఫిర్యాదు చేయడానికి స్వయంగా నేను, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, జనసేనకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఇక్కడికి భీమవరం కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. ఏదైతే 1వ తేదీ నుంచి ఇంటింటికి కూడా పింఛన్లు పంపిణీ ఏదైతే జరుగుతుందో, మరి మా పాలకొల్లు నియోజకవర్గంలో ఆ పింఛను ఎవరైతే వైఎస్